వై కాంట్ గవర్నమెంట్ ఎంకరేజ్ సోషల్ ఇన్సూరెన్స్? ఈ ప్రభుత్వం చర్చనే చేయదండి. ఈ ప్రభుత్వం చర్చనే చేయదు, వాళ్ళకి పట్టదు. ఇప్పుడు మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూస్తే లక్ష్మణరావు గారు, హైయెస్ట్ సూసైడ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం హైయెస్ట్ సూసైడ్స్ ఆర్ అమాంగ్ సెల్ఫ్-ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ అండ్ ఫార్మర్స్. యాక్చువల్గా నా ఉద్దేశంలో మొదటి రెండు ఒకటేనండి. అన్ఎంప్లాయిడ్ అండ్ సెల్ఫ్-ఎంప్లాయిడ్కి అంటారు అంతే. సెల్ఫ్-ఎంప్లాయిడ్ ఏం చేస్తున్నావు అంటే నేనే ఏదో చేస్తున్నా అంటారు, చెప్పుకోవడానికి బాగుంటుందని. ఏం చేయట్లేదంటే బాగుండదని ఏదో చేస్తున్నానంటారు. అంటే సెల్ఫ్-ఎంప్లాయిడ్కి అన్ఎంప్లాయిడ్కి తేడా లేదండి దేశంలో ఇవాళ. సరే, ఫార్మర్స్ వీళ్ళు ఏమైపోతున్నారు, వీళ్ళ ఆదాయాలు ఏమిటి, వీళ్ళు అసలు బతకగలుగుతున్నారా అనేటువంటి ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వానికి ధ్యాస ఉండాలంటే ఇటువంటి ధ్యాస లేనటువంటి ప్రభుత్వాలని, ఇటువంటి ధ్యాస లేనటువంటి ప్రభుత్వాలు నడిపేటువంటి పార్టీలకి శిక్ష విధించకపోతే ధ్యాస రాదు. సో ఎందుకు వీళ్ళకి వై కాంట్ గవర్నమెంట్స్ ఎంకరేజ్ సోషల్ ఇన్సూరెన్స్ అంటే బికాస్ వీ డోంట్ డిమాండ్, వీ డోంట్ పనిష్ పీపుల్ హూ డోంట్ డూ దిస్. సో మనం శిక్షించడం నేర్చుకోవాలి. శిక్షించడం నేర్చుకోవాలంటే రాజకీయ పార్టీలని మనం ప్రజల అదుపులో పెట్టుకోకపోతే, పౌర సమాజం రాజకీయ పక్షాలని, రాజకీయ వ్యవస్థని శాసించేటటువంటి శక్తి సంపాదించకుండా ఏదో 5 ఏళ్ళకోసారి ఎవరో వస్తారు, అడుగుతారు, మన కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ఆవిడ ఇచ్చిన డబ్బులను బట్టో, మరో దాన్ని బట్టో ఓటేసేద్దాం, పంపించేద్దాం అనుకుంటే మాత్రం ఇలాగే ఉంటుంది.